రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి 7 నెలలు కాచి కాపాడి ఆగస్టు మాసం 8వ నెలలో నడిపించిన దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా గమనించండి. ఈ నెల నిర్గమాకాండం 6వ అధ్యాయము మొదటి వచనాన్ని వాగ్దాన సందేశంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ ఆ మాట చదివి ఈరోజు మన వాక్యానికి వెళ్ళిపోదాము. నిర్గమాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. నేను చెయ్యబోచున్న దానిని చెప్పండి గట్టిగా. ఇందాక జస్ట్ నాకు ఈ పాట ఆ వాక్యం చెప్పేటప్పుడు పరిచయం అయింది. ఒకసారి మళ్ళీ ఆ పాట పాడుకొని ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతుంది. ఏదమ్మా పాట లిస్టు అది అడిగా నేను. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిచెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుని మరచునా. దేవునికి స్తోత్రం. భక్తులు సాలిం రాజన్న గారు చక్కని ఒక పాట నాకు ఈ 6వ అధ్యాయం 1వ వచనం చెప్పిన తర్వాత ఈ పాట నాకు ప్రియులు తెలియజేయడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ అప్పుడు అనిపించింది, దేవుడు నాకు ఏదైతే వాగ్దానం ఇస్తున్నాడో మన సంఘానికి దేవుడు దాన్నే పాటగా మనకి ఇచ్చాడని. ఏముందో చెప్పడం మరొకసారి. నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా. ఇది ఆగస్టు నెలలో వాగ్దానం కాబట్టి గమనించండి. ప్రతిరోజు మీరు చేయబెట్టుకొని నేను కళ్ళారో చూచేటట్లు కార్యాలు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఈ రోజు దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. అదే 6వ అధ్యాయము నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మలను వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ నిర్గమాకాండం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుంటే ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని వెలుపలకు రప్పించు లేదా ఐగుప్తీయుల బరువైన కాడి నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించదును అంటున్నాడు. ఎందుకు రప్పిస్తారు అంటే ఒకే ఒక కారణం చెప్పాడు. మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలుగా చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ ఆగస్టు మాసము మనం ఆలోచన చేస్తే ఏమండి, రేపు 15వ తారీఖు వస్తే ఇండిపెండెన్స్ డేగా ఆగస్టు 15 మనం చేసుకుంటూ ఉంటాం. దాని గురించి ఒకవేళ ఎవరైనా అయ్యా దీని ప్రసంగం చెప్పండి అంటే ఏం చెప్తాం? బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఒకటి ఉందండి, వెట్టి చాకరీ చేయించారండి భారతదేశ ప్రజల్ని, ఒక బరువైన కాడి వాళ్ళ మీద మోపారండి. దేవుని కృప 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున దేవుడు వారి కాడిని విరగొట్టినట్లుగా విరగొట్టాడండి. ఇప్పుడు వారు స్వతంత్రులుగా ఉన్నారండి, స్వేచ్ఛ స్వతంత్రాన్ని సంపాదించుకున్నారండి. అందుకని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారండి. ఎందుకనంటే మీరు నా ప్రజలని చెప్పి ఏమండి ఎంతో మంది భక్తులు, ఎంతో మంది గొప్ప నాయకులు పోరాడారు, ప్రయాసపడ్డారు, రక్తం చిందించారు, ప్రాణత్యాగం చేశారు. అది చివరికి మహాత్మా గాంధీ వల్ల ఏమండి నెరవేరడం, స్వాతంత్రం రావడం,
దేవుని కృప చేత జాతి పితాగా ఆయనను ఎన్నుకొని వారి ద్వారా ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి ఏమంటే ఆగస్టు 15 ఏం చేస్తున్నాం? స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా కొన్ని కాడిల కింద ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమండి అప్పులనే కాడండి నాకు. అసలు కాడు ఎప్పుడు వాడతాము అని అంటే ఎడ్లు దుక్కు దున్నేటప్పుడు దానికి మెడ మీద కాడి పెడతా ఉంటారు. కొన్నిసార్లు పత్రికలు చూస్తూ ఉంటే ఎడ్లు కూడా దొరక్కంట ప్రజలే ఆ కాడి కిందకి వెళ్ళి ఏమండి ఆ కాడిని లాగడాలు, ఏమండి పిల్లలు వేసుకొని తల్లిదండ్రులు లాగడాలు, తల్లిదండ్రులు కాడి పడుతుంటే పిల్లలు విత్తనాలు దున్నడాలు వంటి మనం జరిగిస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియులారా, కాడి అనేది ప్రియులారా మనం చూసే వారి మీద సామాన్యమైతే కాదు. కాడి పలుకులు, కాడి అనుభవాల గురించి మనం చెప్పుకుంటే ఈరోజు టైమే చాలదు. బైబిల్లో ఒకసారి కాడి మోసిన పాడి ఆవుల గురించి కూడా మనం మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పుకున్నాం. దానికి అది పాడి ఆవులే కానీ కాడి మోసే పరిస్థితికి వచ్చిందని, పాడి ఆవులే కాడి కిందకు వచ్చేటప్పటికి రక్తాలు కారినట్లుగా ప్రయాసపడ్డాయని ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగు. మనం లేవీ కాండము 26వ అధ్యాయం 13వ వచనం చదివితే కాడి ఒకవేళ మనిషి మీద ఉంటే మనిషి అంట నిలవలేడంట. అందుకని దేవుని వాక్యం అలా తెలియజేస్తుంది. లేవీ కాండం 26వ అధ్యాయం 13వ వచనం, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి. అంటే అర్థం ఏంటి? కాడి ఉంది కాబట్టి నిలువుగా నడవట్లా, వంగిన అనుభవాలు, ప్రతిదానికి లోబడిపోయే అనుభవాలు, చేతులు కట్టుకునే అనుభవాలు. ఏమండి బైబిల్లో చెప్తున్నాడు దేవుడు, నేను మీ కాడి పలుపులను తెంపుతేనంట తిన్నంగా లేచి నిలబడతామంట, చక్కని నడక అనేది దేవుడు ఇస్తాడంట. మరి కాడి ఉన్నంతసేపు వంగిన అనుభవాలే ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ మీ కాడి పలుపులను తెంపుతున్నాను, మిమ్మల్ని స్వేచ్ఛా స్వతంత్రులుగా చేయబోతున్నాను. కారణం ఏంటి ప్రభా, నన్నే ఎందుకు చేయబోతున్నావు అంటే మీరు నా ప్రజలని నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమంట దేవుని ప్రజలమంట. చెప్పండి, ఎవరు అంట మనము? ఎప్పుడయ్యాం దేవుని ప్రజలు? ఎప్పుడయ్యాం దేవుని ప్రజలు? బైబిల్లో ఇలా అన్నాడు. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం చదివితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన. ఎందుకు ఆయన ప్రజలుగా మారాం? ఆయన మనల్ని కన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో సత్యవాక్యము చేత మనల్ని ప్రథమ ఫలముగా కన్నాడు. అందుకనే అక్కలేదు దేవుడు మనల్ని కన్నాడు. వాక్యము చేత ఆయన ప్రయాసతో మన కన్నాడు. అందుకని ఆయన ప్రజలంగా మారారు. ఇది మొదటి అనుభవం. రెండవది మనం చూస్తే ప్రియులారా, రోమాపత్రిక 9:25, రోమాపత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, ఆ ప్రకారం నా ప్రజలను కాని వారిని, నా ప్రజలనియు ఏంటంట ప్రియురాలు కాని దానిని. ఎందుకని? పేరు పెట్టాడంట మనకి. ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? నీ ఇంటి పేరు లేదంటే నీ పేరు కాదు పేరు పెట్టడం అంటే. వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా నమ్మి బాప్తీసం పొంది పెట్టావు కాబట్టి రక్షించబడగానే వెంటనే ఏం పెడతాం మనం? పేరు పెడతాం అన్నమాట. ఇది ఆత్మ సంబంధమైన పేరు. దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు, పేరు పెట్టి పిలిచాడు. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో, అలాగే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో, ఈ 2 వచనాల్లో కూడా ఏమని ఉంటుందంటే ఆయన తన ప్రాణం పెట్టి రక్తం పెట్టి కొన్న ప్రజలు, వీరు సంపాదించుకున్న ప్రజలు. అపోస్తలుల కార్యం 28వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఈ మాట. 20వ అధ్యాయం 28. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలండి.
అక్కడైతే 15, 20, 16లో అయితే సంపాదించిన ప్రజలు అని ఉంటుంది. ఏమని? తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. మీరు నా ప్రజలు అన్నాడు. నేను నీ ప్రజలు ఎలా అయ్యాను ప్రభువా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది ఆయన పేరు పెట్టబడి ఆయన రక్తము చేత ఆయన వాక్యం విని ఎలా మారాలంటే, ఇంతకే ఎలా మారాలి? అసలు ఆయన ప్రజలకు ఎలా మారుతాం? బాప్తిస్మము ద్వారా. చెప్పండి ఎలాగంటండి? బాప్తిస్మం అంటే ఏంటి? అసలు బాప్తిస్మం అంటే ఏంటి? అయ్యారు నాకు రేపు పెళ్లి కాబట్టి బాప్తిస్మా కాదే. అందరూ తీసుకున్నారు. అయ్యా నాకు కూడా ఇదేదో బాగుంది, నీళ్ళలో ముంచుతున్నారంట, చాలా బాగుంది. అదా బాప్తిస్మం అంటే. ఒకటి వాక్యము, అయ్యగారు చెప్పే వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని చదివి గుండెలు పిండేసి ఇదా నా బ్రతుకు, దైవజనులు చెప్తా ఉంటే ఏంటో అనుకున్నాను. కాబట్టి నేను ఏసే బిడ్డలు అయిపోవాలని వాక్యము చేత కొయ్యబడిన మనస్సాక్షి. రెండవది ప్రియులారా, నేలలో కడగబడాలి అని నీ పాపాల గురించిన ఒప్పుదల, కన్నీటి ప్రవాహం. మొదట నీళ్ళలో కదా దిగాల్సింది, కన్నీళ్ళలో దిగాలి. కన్నీళ్ళు పర్వంతం అయిపోవాలి మనమంతా కూడా. అయ్యో ఎంత పాపిని, దేవుడిని నేను తిరిగి ఎంత తప్పు చేశానా అని చెప్పి కన్నీళ్లు కార్చాలి, పశ్చాత్తాపడాలి, యేసయ్య రక్తములో కడగబడిన అనుభవంలోనికి రావాలి. అప్పుడు అందుకనే బాప్తీసం ఇచ్చేటప్పుడు 3 రోజులు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఉపవాస ప్రార్థనలో ఉంటాయి అనకూడదు, తప్పు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, రేపు ఆదివారం ఓకే, ఈ గురు లేదా శుక్ల శని ఈ 3 రోజులు, లేదా శుక్ల శని ఆది ఈ 3 రోజులు ఉపవాసం ఉండి దైవజనుల చేత బాప్తీసం పొందాలి, రక్షణ పొందాలి అని చెప్పి అయ్యగారు బతుములాడితేనో, ఎవరో వచ్చి అమ్మ బాప్తీసం తీసుకో అంటేనో కాదు. వాక్యం చెప్పాలి, కన్నీళ్ళు రావాలి, పశ్చాత్తాపం కలగాలి, దేవుని రక్తంలో కడగబడినట్లుగా అనుభవంలోనికి రావాలి. అప్పుడు బాప్తీసానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా ప్రజలు అని నేను అనుకున్నా. నిజంగా దేవుని ప్రజలుగా మారితేనంటండి ఆ అనుభవం మీరు. నేను కొన్నిసార్లు కొంతమంది చెప్పడం విన్నా, మా పొలంలో పుట్టాం కానీ వాళ్ళ పొలంలోనా చూడు ఎన్ని హంగామాలు, పెళ్లి చూడు ఎలా చేస్తున్నాడు, ఏదైనా కార్యం చూడు ఎలా చేస్తున్నాడో చూడు, పండగ చూడు ఎలా చేస్తున్నాడు. కొంతమందికి ఎలా ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, మనమంట దేవుని ప్రజలుగా మారితే, నమ్మి బాప్తిసం పొందితే, దేవుని బిడ్డగా వాక్యం నిన్ను మారుస్తే, దర్శనం నిన్ను మారిస్తే, యేసయ్య రక్తము ప్రవాహములో పశ్చాత్తాపములో కనుక నువ్వు వస్తే దేవుని ప్రజలుగా మారుతావు. దేవుని ప్రజలుగా మారితే ఏం జరుగుతుంది? కొన్ని అనుభవాలు బైబిల్ చెప్తుంది, త్వరగా చూద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం. దేవుని ప్రజలుగా మారితే కలిగే ఆశీర్వాదాలు. నిర్గమాకాండం 8:22 చదవండి. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు, మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు, ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషాను దేశములో వినాయించదును, అక్కడ ఏగల గుంపులుండవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలున్న చోట ఏగల గుంపులు ఉండవు. స్తోత్రం చెప్పండి. మీ ఇంట్లో ఏగలు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఏగలు. ఏంటయ్యా అంటే ఆషాఢం కదండి. ఈరోజు ఆషాఢం కూడా అయిపోతుంది. ఇక పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు అందరూ కూడా ఎక్కడికి రావచ్చు రేపు పొద్దు నుంచి? మీకు ఎలా తెలుసమ్మా? గమనించండి ప్రియులారా, ప్రతి ఇంట్లో ఏమున్నాయి? ఏగలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏమంటున్నారు అంటే, దేవుని ప్రజలుగా మారితేనంట ఆ ఇంట్లో ఏగలు ఉండవంట. ఒకవేళ చెక్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళాక, నా ఇంట్లో ఏగలు ఉన్నాయంటే నువ్వు దేవుని ప్రజలు కాదేమో అనుకుంటారేమో. ఏగలంటే ఏగలు కాదు. గమనించండి, ఏగలు అంటే అర్థం ఏంటంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏగలు తెలుసుగా, మరి దాని గురించి చూపించాలా? రైట్. ఏగలు చేసే పని ఏంటి? ఏదో అంత ముద్ద తిని కాసేపు పడుకుందాం అనుకుంటావు. ఈ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ వాసనగా వచ్చిందో, నువ్వు నాకేసి చీకేసిన టెంకాయగా వచ్చిందో, ఏమండి పద్దాకొచ్చి చెవు చుట్టూ, పద్దాకొచ్చి బొగ చుట్టూ, పద్దాకొచ్చి కంటి చుట్టూ, అట్లాగా పద్దాక నిద్రపోతున్నప్పుడు అనుకుంటూనే ఉంటున్నాం. అంటే అర్థం ఏంటంటే ఏక చేసే పని ఏంటో తెలుసా? వాలడం. ఇక రెండోది
దానికి రెక్కలు ఉంటాయి, ఉండేది ఇంతే కానీ గుయ్యి 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 అంటూ ఉంటుంది. ఈ మోతకి ఈ వాలుడికి చిరాకు వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈగలు చేసే పని ఏంటంటే ఇబ్బంది పరుస్తుంది. ఈగలు చేసే పని శబ్దాలు చేస్తుంది. ఈ శబ్దాలు ఇబ్బందులు మనిషిని కంటి నిండా నిద్రపో. దీన్ని నేను ఏమని పిలుస్తానంటే ఈగలు అంటే కష్టాలు, ఈగలు అంటే సమస్యలు, ఈగలు అంటే కరోనా తెగుళ్ళు. కాబట్టి దేవుని ప్రజలుగా మారితేనంట 91వ కీర్తన 10వ వచనం చెప్పినట్లు ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తెగులు నీ సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. దేవునికి మహిమ కలుగును గాక. కావాలంటే హోసన్న పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి, కొంచెం గమనించండి ప్రియులారా. ఏ తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు అండి మనకి పద్దాకా చెప్తూ ఉంటారు పాస్టర్ గారు. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, రోగానికి పుట్టిల్లు అనుకోవాలి. తల్లికైతే పిల్లకే, పిల్లకైతే తండ్రికి అయితే ఏమండి కొన్ని రోగాలు ఉంటాయి, ఇల్లంతా చుట్టుతాయంట. కొన్ని రోగాలు ఉంటాయంట, వదలనే కాలుకు వచ్చిందంటే మెడకు వచ్చింది, మెడకు వచ్చిందంటే ఏలుకు వచ్చింది, ఏలుకు వచ్చిందంటే కొన్ని రోగాలకి మనిషి పుట్టిల్లైపోయాడు. కానీ ఈరోజు చాలా మంది సాక్ష్యం చెప్తున్నారండి. ఈ మధ్యకాలంలో ఉపవాస కోడికి వసంత వాళ్ళలో పెడితే ఒక ఆయన అంటున్నాడు, ఏసై నమ్ముకున్న తర్వాత, ఆయన పేరు జైపాల్ అని పెట్టారు, ఆయన పేరు సత్యం గారు, గులిపల్లి సత్యం గారు అని మీకు తెలుసు. ఆయన అన్నాడు, నిజంగా ఆయన మన మందిరానికి వచ్చినప్పుడు అండి కాళ్ళు వాసిపోయి, మరి షుగరో ఎలాగో తెలియదు కానీ కాళ్ళు అంత పుండు మారడానికి అసలు మానదు అన్నారంట డాక్టర్. అయితే దేవుని కృప 2 నెలలు మన మందిరాన్ని మానకుండా వసంతవాడు వస్తే అసలు గాయమే లేకుండా దేవుడు చేశాడు. ఆ నీరు, ఆ షుగర్ అంతా ఏమైపోయిందో, షుగర్ కూడా లేదు ఇప్పుడు ఆయనకి. ఆయన మొన్న ఆదివారం సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా, ఉపవాస కూడిక వచ్చిన తర్వాత, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నిజమంటే ఆయన అన్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యగారు నేను వాచ్మెన్గా పనిచేస్తున్నానండి మన షుగర్ ఫ్యాక్టరీలో, మన వీరవాసరం షుగర్ ఫ్యాక్టరీలో. నేనండి లోపలికి వెళ్ళి లైట్ వేసి వచ్చేటప్పటికల్లా 3 అంతస్తుల మీద పాప ఉందంట. పగల కొట్టిన సిమెంట్ రాయి తెలుసు మన అందరికీ, అందులో సగం పగల కొట్టాలి ఎవరో అక్కడ పెట్టారంట పైన, దాన్ని ఏమంటారు పెట్టగోడ మీద. ఆ పాప వచ్చంట తోసిందంట. 3 అంతస్తు మీద నుంచి ఆయన తలుపు ఒక్క అడుగు ముందుకేస్తే చాలంట, సరిగ్గా నెత్తి మీదకి వచ్చి 2 చెక్కలు అయిద్దంట. ఆయన అన్నాడు, యేసుబాబు నమ్ముకున్న తర్వాతనేనండి ఏ రోగం, ఏ ప్రాణ నష్టం, ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సాక్ష్యాలు చాలా. ఒక ఆవిడ మన మధ్య ఉన్నారు, పేరు ఎందుకులేండి, ఆవిడ అంటుంది రోజు కొబ్బరి నూనె రాసుకునే వాళ్ళంట కాళ్ళకి. కారణం ఏంటంటే కాళ్ళు లాగడం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం పోయిందంట, అసలు ఆ జబ్బే. ఇంకొంతమంది ఇంకొంతమంది ఎందుకు మన గుడికి రావడం కాదు ప్రాముఖ్యత, యేసు క్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ బాగున్నాడు, మనకు తెలుసు, నేను పేర్లు చెప్పను. అమావాస్య వచ్చిందంటే భయం. నేనైతే వాళ్ళకి వెళ్ళి ఒకటే చెప్పాను, నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళి నాకు బాధ లేదు, కానీ నీ జీవితాన్ని యేసేకి అప్పగించుకో, నమ్మి బాప్తిసం పొందు, రక్షణ పొందు. ఎందుకంటే నేను మాట చెప్పాను, నాకు ఒక అక్క తెలుసు, ఎయిడ్స్ రోగంతో బాధపడుతుంది. ఆ అక్కకి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఈ రోజుకి సజీవురాలుగా ఉంది, ఇంచుమించు 16 సంవత్సరాలుగా. నీ సమస్య ఏ పాటిది, దేవుడి దగ్గరికి రా, రక్షణ పొందు అని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాడు, తనకున్న సమస్యలను తీరిపోయిన తర్వాత బాప్తిసం పొందాడు. నేను వెళ్ళి పద్దాక అడుగుతా అమావాస్య వచ్చినప్పుడు, ఏమని ఈరోజు అమావాస్య అనుకుంటా, ఏమని ఏమైనా ఉందా, ఆయన అంటాడు చెప్పండి. అసలు అమావాస్య లేదు, ఏమీ లేదండి, దేవుడు మొత్తం గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే ప్రియులారా, మనం అనుకుంటాం రక్షణ అనే దాన్ని మనం తక్కువగా చూస్తాం. రక్షించబడిన కుటుంబంలోనంట చెప్పండి
ఏ తెగులు రాకుండా దేవుడే కంచి కోటలో ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే 5-6 వచనాలు ఈ మాటలు రాసే పరిశుద్ధాత్మ దేవుడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ఆ, మీరేలా ఇంకను పట్టబడుదురు. ఆ, ప్రతివాడు నడినెత్తి మొదలుకొని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడి గుండె బలహీనమయ్యను. ఆ, అరకాలు మొదలుకొని తల వరకు ఆ, స్వస్థత కొంచెమైనను లేదు. ఆ, ఎక్కడ చూచినను గాయములు, ఓకే. దెబ్బలు, ఆ, పచ్చి పుండ్లు, ఆ, అవి పిండబడలేదు, ఆ, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఏంటివన్నీ? ఈగలు. ఏంటివన్నీ? శోధన. ఏంటి? గాయాలేంటి? నిజమే, నేను ఇందాక అన్నాను కదా, కొంతమంది రోగాలకు పుట్టునిల్లు. బైబిల్ చెప్తుంది ఆయన తన ప్రజలుగా మార్చుకున్న వాడిని నమ్మి బాప్తీసం పొందేవాడికి ఆ గోశాలలో కాదట, ఈ చుట్టుపక్కల కానీ ఏగల గుంపే ఉండవు. అంటే రోగాలు ఉండవు. అలాగని రోగం రాదని నేను చెప్పట్లా. ఒకవేళ వచ్చినా ఏమండి ఆ కొద్ది మాత్రమే, ఆ కసేపే, ఆ ఒక్కరోజే. కానీ యేసు క్రీస్తు ప్రభువుకి మనము తన ప్రజలుగా మార్చబడతానంట. భయంకరమైన ఏమండి కుటుంబ అనాలా, దాన్ని ఏమంటారు, కుటుంబ వారసత్వము, లేదంటే ఏమండి అమావాస్య గడియలని ఈ లోకం ఏదైతే తలుస్తుందో ఆ ప్రతి శోధన నా దేవుడు యేసు నామమున ఏమండి ఆ పస్కా బలి పశు ఏ గుమ్మం మీదైతే చిలకబడుచుకుంటుందో, ఏ కమ్మిల మీదైతే చెప్పండి పూయబడుతుందో, సంహారకుడు ప్రవేశింపడు, ఆ ఇల్లంతటా కూడా క్షేమముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట ఉంటుంది, ఆ పాట మనకి రాదు కానీ, సంహారదూత పారిపోయే, గట్టిగా నీకు పాటల పుస్తకం కావాలా? గమనించండి. కాబట్టి గమనించండి ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, సంహారక దూత పారిపోయింది. ఎందుకంటే గొర్రె పిల్ల రక్తము ఆ గుమ్మముల మీద, కమ్మిల మీద ఉండుట బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనముని మాట రాశాడు. నిర్గమాకాండం 15:26. త్వరగా మీరు ఎంత నిర్గమ 15:26. ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉంటే ఎడలా, అంటే దేవుడే ఐగుప్తులకు ఏం కలగజేశాడంట? రోగాన్ని కలగజేశాడు. ఏదియో మీకు రాదు. చెప్పండి మాట, ఏదియో మీకు ఎలాగనండి, ఏదియో నాకు. ఎందుకంటే నన్ను స్వస్థపరచు యెహోవా, దేవుడే నిన్ను స్వస్థపరచువాడని నేనే అని దేవుడు మాట ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఇంకెందుకు ఆలస్యం? నమ్మి బాప్తీసం పొంది రక్షించబడు. ఆయన ప్రజలుగా మారితే ఒకటి, ఏ తెగులు రాకుండా, ఏ జబ్బు రాకుండా. బైబిల్లో ఏవు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, గాయపరుచువాడును నేనే, గాయములు కట్టువాడును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ముళ్ళు పెడితే కానీ దేవుని దగ్గరికి రావు. అందుకని ముళ్ళు పెట్టి రప్పించుకొని తన ప్రజలుగా మార్చుకుంటాడు. ఈ రోజైనా దేవుడు ముళ్ళు పెట్టక ముందే రక్షణ పొందే అవకాశం ఉంటే బైబిల్ చెప్తుంది, రండి, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. కాబట్టి నీ గృహములో ఏ తెగులు అనేది, ఏ ఏగ గుంపు అనేది రాకుండా ఉండాలంటే నా దేవుని ప్రజలుగా మారడానికి ఇది గొప్ప సదవకాశం. దేవునికి మహిమ కలుగును కాక. రెండవ చూడండి పిల్లారా, రెండో అనుభవం యెషయా గ్రంథం 65:10. యెషయా గ్రంథం 65:10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండ స్థలముగా ఉండెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి, ఆకోరు లోయ పశువుల పరుండు స్థలం. మేత ఉంది, పడుకునే స్థలం ఉంది. ఇదేం చూపిస్తుంది? సమృద్ధి. చెప్పండి ఏంటంట? సమృద్ధి. మీరు అంటాను దేవుణ్ణి నమ్ముకుంటే డబ్బు వచ్చేస్తాను అన్నాం, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటామని చెప్పను, దేవుణ్ణి నమ్ముకుంటే రేపు స్థలాలు, ఆస్తులు, అంతస్తులు వస్తాయని చెప్పను. కానీ
అవి వస్తాయి. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా హృదయానికి నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకంటే ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, నా ప్రజలుగా మీరు మారితే మీకు మేత భూమిని ఇస్తాను, పరుండు స్థలాన్ని ఇస్తాను. దీన్ని ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే మిమ్మల్ని సమృద్ధివంతులుగా మారుస్తాను. అదేంటి ప్రభు, ఫస్ట్ నుంచి నమ్ముకున్నానుగా. నమ్ముకున్నావు, నమ్ముకొని అవసరాల కోసం నన్ను అడ్డు పెట్టుకొని దేవుడు అంటారుగా, దేవుడి పేరు చెప్పుకొని అన్ని నీ ఇష్టమే చేస్తావు. కానీ ఎప్పుడైతే అయ్యా నీ చిత్తం, నువ్వేం చేయాలో అది చేయాలి అది నాకు ఇచ్చి చూడు, నేను నిన్ను సమృద్ధిగా దీవిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని అండి చెప్తున్నాను కదండి, కొన్ని మనం తెచ్చుకునే ఉంటాయి, కొన్ని మన చేతులారా చేసుకునే ఉంటాయి. కానీ దర్శన రూపేణ, వాక్య రూపేణ, దేవుడు స్వరం రూపేణ మనకి వినిపించి, నా కుమారుడు ఇది చెయ్యి, నా కుమార్తె ఇది చెయ్యి అని దేవుడు బయలుపరిచే దైవ చిత్తాన్ని చెప్పండి. ఏ చిత్తం అంట? నా మట్టుకు నేను ఈ మాట చెప్పగలను. నేను ఏది చేయాలన్నా దేవుణ్ణి అడగకుండా వ్యాపారమైనా ఏదైనా నేను చేయ. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా చేసామా అది ఎప్పటికీ కూడా ముందుకి వెళ్దో, లాభం రావట్లేదని మనం ప్రతిదీ అది వివాహమైన ఏదైనా దైవ చిత్తం చిత్తానుసారమైన చేయగలిగితే సమృద్ధి. ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో నీ వివాహమైన నీ కార్యాలైన ఏదైనా దైవ చిత్తారంగా చేయండి. దేవుడంట మేత భూమిని పరుండు స్థలము అనగా సమృద్ధిని అనుగ్రహిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. 33:9 కూడా చదవండి. యెషయా గ్రంథం 33:9. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. ప్రస్తుతం ఎలా ఉందంట? దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను. చూసారా? ప్రస్తుతం మనిషి పరిస్థితి, ప్రస్తుతం దేవుడి చిత్తము లేని మనిషి పరిస్థితి ఎందుకు ఎండిపోతుంది, ఎందుకు రాలిపోతుంది, ఎందుకు ఎడారైపోతుంది, ఎందుకు క్షీణించిపోతుంది అంటే దేవుని చిత్తము లేకుండానే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు దేవుడిని నన్ను విశ్వసించు, నా ప్రజలుగా తన ప్రజలుగా ఎలా ఉండాలో అలాగ జీవిస్తే. చాలామంది రక్షణ పొందుతారు కానండి రక్షణని కాపాడుకోవట్లా. వినాలి చాలా జాగ్రత్తగా. బైబిల్లో 2 మాటలు అంది, 2 మాటలు ఉన్నాయి. ఒకటి రక్షణ పొందు. ఏంటంట? పొంది నువ్వు అమ్మయ్య అయిపోయి అనమాక, నీ రక్షణను కాపాడుకో. ఏం కాపాడుకోవాలి? ఎందుకంటే సాతాను పాడు చేయడానికి చూస్తుంది, చెరపడానికి చూస్తుంది, మనిషిని పాపంలో పడేసడానికి చూస్తుంది. రక్షణ లేని వారికి రక్షణ పొందడానికి ప్రయత్నించండి. రక్షణ పొందిన వారు దాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నించుకోండి. నిర్లక్ష్యంగా ఉన్నామా, మనం కనుక మైండ్ కొంచెం తప్పిందా ఎంతటి దూరం తీసుకెళ్ళిపోతుందో చెప్పలేం. కాబట్టి మీరు గమనించండి, రక్షణ పొందేమనుకోవడం కాదు, పొందిన మనము దాన్ని కాపాడుకునే వారంగా కూడా ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది, కాపాడుకోలేని వాడు క్షీణించిపోతున్నారట, కాపాడుకున్నవాడు సర్వ సమృద్ధిలోనికి వెళ్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఆయన ప్రజలుగా ఉంటే ఈగలు అనే సమస్యలు ఉండవు. రెండవది, మనం చూస్తున్న వారి మీద ఆయన ప్రజలుగా ఉంటే సర్వ సమృద్ధిగా ఉంటుంది. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. ఆలోచన చేయండి ప్రియులారా. నిర్గమాకాండం 15:16లో ఇక్కడ మాట ఉంది. ఈ మాట ఏంటో తెలుసా? తన ప్రజలు అంటే దేవుడు అద్దరికి చేరుస్తాడంట. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు. ఏంటంటే అక్కడ అద్దరికి చేరడం ఏంటి? కొంతమంది ప్రారంభానే ఉంటది, ముగింపే. ఏమండి, ఇప్పుడు గోపి గారు ఉన్నారు అనుకోండి, ఆయనకి పడవచ్చు కాబట్టి తిడ్డానాలా తాడుతారా, గెడతో తోస్తాడు. ఆ పడవ ముందుకెళ్ళేది ఈ గట్టి జగట్టికి. నన్ను ఎక్కించి నడుపు అన్నాడు అనుకోండి, మీరు చెప్పండి, పడవ అక్కడే ఉంటది. ఏంటో విచిత్రంగా నేను అదే తెడ్డేస్తా, కానీ పడవే మా తెడ్డు చుట్టూ తిరిగింది. ఎందుకని? నైపుణ్యతే కదా. నైపుణ్యం ఉన్నవాడే ముందుకెళ్తాడు, నైపుణ్యం లేనివాడు ఎప్పుడు చేరుతాను ఆ గట్టికి? మీరు చెప్పండి.
ఇది బాగుంది. కాలేసినప్పుడు వెళ్తానని నమ్మకం ఉందా? కొంతమంది పిల్లల ప్రారంభం బాగానే ఉంటది, ముగింపు బాగోదు. కొత్త అనాలా? కొత్తలో దేవుడి దగ్గరికి రండి, అబ్బబ్బబ్బ ఏమా భక్తులంటే వీలేమో అన్నట్టు ఉంటుంది. బాప్తీసం పొందేటప్పుడు రక్షణ అబ్బబ్బబ్బ వీలేమో అనుకుంటాం. కానీ కొంతకాలానికి ఏమైపోతామంట? చల్లారిపోతాం, జారిపోతాం. కాబట్టి పిల్లరా, తన ప్రజలుగా మార్చేవాడినట ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు దేవుడు ఘనాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ ఎప్పుడు ఇష్టపడే మాట ఏంటో తెలుసా? దేవుడి దగ్గరకు ఉంటేనంట, వినాలి చాలా జాగ్రత్తగా, దేవుడు నమ్ముకునేవాడట తన జీవితంలో కొనసాగింపు ఉంటుందంట. విశ్వాసమునకు కర్తయు వాటిని కొనసాగించేవాడు. కొంతమంది అంటారు వ్యాపారంలో కలిసి రాలేదని. కలిసి రావడం కదా, దైవ చిత్తానుసారం కాదు, దేవుడిని అడగలేదు కనుక వ్యాపారం సాగట్లేదని ఎత్తేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ విచిత్రం, ఏమీ రాకపోయినా వ్యాపారం మొదలు పెడితే ఆపక్కర్లా సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా దీన్ని ఏమనాలంటే ఇతని కొడుకులది మనవడికి ఎలా సాధ్యమైంది? దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. కొంతమందికి అంటే ఈ యొక్క అనుభవం ఉండదు. ఏంటది అంటే తండ్రి ఆస్తి కుమారుడికి, కుమారుడు ఆస్తి మనవడికి, మనవడి ఆస్తి ముని మనవడికి. నేను ఒకసారి అడిగా ఒక ఆయన్ని, ఈ ఆస్తి ఎవరిది అంటే మా నాన్నది, మరి నీ పిల్లోడికి ఏమిస్తున్నావు? మొత్తం నాకే సాగుతలేదండి అన్నాడు. కొంతమంది పిల్లలు ఆలోచన చేయండి, బిడ్డలకు తరానికి ఆశీర్వాదకరంగా ఉండలేము. నేను అంటాను ఖచ్చితంగా. మా మావయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మీకు చాలాసార్లు చెప్పాను, లంగోటనే కదా లింగి కింద వేసుకుంటారు. ఆ లంగోట వేసుకుని వెళ్ళేవాడంట. సాయంత్రం వచ్చేటప్పుడు కట్టలు డబ్బు తెచ్చేవాడు. ఆయన చనిపోతా అన్నాడు, నానా వెళ్ళినప్పుడు ఉట్టి జోబితో వెళ్ళినా సాయంత్రం లక్షలతో వచ్చేవాడిని. నేను అనుకున్న నా కొడుకు కోసం సంపాదించాలని, ఆ డబ్బే నా కొడుకుని పాడు చేసింది. ఇప్పుడు డబ్బు ఎక్కువయ్యేటప్పటికి ఎలా వచ్చిందో తెలియకపోయేటప్పటికి గుర్ర పందాల్లో పెడుతున్నాడంట, వ్యభిచార కొంపలో పెడుతున్నాడంట, ఇంకో తాగుడు సొగ్గులు పెడుతున్నాడంట, ఏమండి భయంకరంగా పాడు చేస్తున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు ముగింపులో, అన్నీ ఇచ్చాను కానీ దేవుడిని కూడా ఇచ్చుంటే బాగుండు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, నమ్ముకున్న మనము ఆయన హృదయపూర్వకంగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొందుకోవడం ఒక ఉన్నతమైన ఎత్తు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా నమ్మి బాప్తీసం పొందినవాడు ఈ దరిని మొదలు పెడతాడంట. చెప్పండి, అద్దరికి చేరుతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుని ప్రజలుగా నమ్మి బాప్తీసం పొందేవాడి జీవితంలో ఏగలు అనే సమస్యలు ఉండవు, తెగుళ్ళు ఉండవు, బాధలు ఉండవు, రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, జబ్బులు ఉండవు, కష్టాలు ఉండవు. రెండవది, దేవుని యొక్క ప్రజలుగా మారితేనంట చెప్పండి సర్వ సమృద్ధి, అప్పుల బాధ, వ్యాధుల బాధ, తిండి బాధ ఏమి ఉండవు. మూడవది, ఈ దరి ఉన్నవాడు ఆ దరికి, చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. 33 నిర్గమాకాండం 16వ వచనం. 33వ అధ్యాయం 16వ వచనం నిర్గమాకాండం ముగించేశాను. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని, నా ప్రజల ఎడల కటాక్షము కలిగినదని దేని వలన తెలియను? నీవు మాతో చెప్పుట వలననే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. మోషే దేవుణ్ణి అడుగుతాడు. మనం చెప్తున్నాం కదా 32వ అధ్యాయంలో సీనాయి కొండ మీద ఉన్న మోషేతో దేవుడు అన్నాడు, కింద చూడు, నువ్వు లేకపోయేటప్పటికి తోడం తయారు చేసుకుని గంతులేస్తున్నారు. మోషే కోపం వచ్చింది, 2 రాతి పలకలు తీసుకొని దిగుతూ పడేలు అని చెప్పి ఆ దూడ మీద వేసాడు. యెహోవా పక్షాన ఎవరున్నారంటే లేవీయులు లేచారు, 3000 మందిని చంపేశాడు. ఇక 33వ అధ్యాయం నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, మీరు లోపడిన ప్రజలు ఇప్పుడు దాకా చేయబట్టుకుని నడిపించారు, ఇక మీరే నడవండి అంటే వాళ్ళందరూ ఏమన్నారంట, అలాగే నడుస్తాం అయ్యా. కానీ మోషే అంటాడు, లేదయ్యా, లేదు, నువ్వు కనుక మాకు చెయ్యి పట్టుకుని నడవకపోతే మాకు దిక్కు అనొచ్చే మాట అసలు దిక్కు ఉండదు ప్రభువా, నువ్వు మమ్మల్ని దగ్గరుండి నడిపించు అని అడిగితే అక్కడ పైన వచ్చిన ఉంటుంది, స్నేహితుడితో మాట్లాడినట్టు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడి, అలాగే మోషే, నేను నీకున్నాను అని చెప్పడానికి మిమ్మల్ని పనిచేస్తాను, మీరు నా ప్రజలు అనిపించుకోవడానికి అందరిలా కాదయ్యా, మిమ్మల్ని నేను ప్రత్యేకించుకుంటాను. వేరు చేస్తున్నాను అనుకోమాక, మీ దీవెన వేరు, మీ తిండి వేరు, మీ ఆశీర్వాదం వేరు, అన్నీ వేరు.
ఇంతమంది సంఘంలో ఉన్నా ఇప్పుడు బల్లారాధన అనగానే చెప్పండి ఏమవుతుంది? 2 గుంపులు అవుతాయా? రక్షణ పొందిన వారు ఒక గుంపు, రక్షణ లేని వారు ఒక గుంపు. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని వేరు చేసే నేనేమైనా లేదు. రక్షణ మన ఏం చేసిందంటే, అయ్యా మేము బల్లలో పాలు పొందడానికి అర్హులం. ఎందుకో తెలుసా? ఈ బల్లలో పొందిన మా కోసమే యేసుక్రీస్తు. అంటే వాళ్ళ కోసం కాదా? మీరు కేవలం నమ్మి ఒప్పుకుంటున్నారు, కానీ మేము ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన ప్రజలుగా మారారు. అందుకనే ఆయన నాకు తన శరీరం అనే రొట్టెని, తన రక్తం అనే ద్రాక్షరసాన్ని ఇచ్చి నన్ను ప్రత్యేకపరిచాడు. లేవీకాండం 20వ అధ్యాయంలో కూడా అదే మాట రాస్తాడు. ఆ మాట చదువు ముగించండి. లేవీకాండము 20వ అధ్యాయము 26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచాడు. నమ్మి బాప్తిస్మం ఇప్పించాడు, పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను నిత్యము కాపాడుకోవడానికి, తన ప్రజలను తెలియడానికి ప్రతి నెల ప్రభు బల్లారాధన పాలు పొంది కృపించాడు. ఈరోజు ఎందుకు బల్లారాధన పుచ్చుకుంటున్నావు తెలుసా? నువ్వు ఆయన ప్రజలు అని నలుగురికి తెలియడానికి, ఆయన బిడ్డలుగా నీ ఇంటిలో ఈగల గుంపు లేకుండా, నీ ఒంటిలో వ్యాధులు లేకుండా, 2 నిన్ను అద్దరికి చేరడానికి, 3 సర్వసమృద్ధి నడిపించడానికి, 4 నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురికి తెలియడానికి. ఈరోజు చూడండి బలలో పాల్పొందే వారు అందరూ చక్కగా తెల్లని వస్త్రాలు ధరించారు. ఇలా ఎవరు చెప్పక్కల్లా, వీళ్ళందరూ దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఒక దీవెన, ఆశీర్వాదం, ధన్యత పేరు దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. తల వంచన ప్రార్థన చేసుకుందాం.